గుడ్ మార్నింగ్ అండి. ఈ గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే నోటిఫికేషన్ సరిగ్గా రావట్లేదని చెప్తారు. ఇక్కడ మనకి ఏంటంటే 2021, 2022, 2023, 2024 ఈ 4 సంవత్సరాల్లో పడిన నోటిఫికేషన్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దామండి. ఇక్కడ మనకి పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే కనుక మనకి బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ ఎల్ఐసి ఇలాంటి ఇన్సూరెన్స్ సెక్టర్ ఏదైనా ఎగ్జామ్స్ కానీ మనకి జస్ట్ మనకి ప్రిపేర్ అవ్వాల్సిన సబ్జెక్ట్స్ ఏంటంటే 1 అర్థమెటిక్, 2 రీజనింగ్, 3 ఇంగ్లీష్, 4 జనరల్ అవేర్నెస్. నెక్స్ట్ ఏంటంటే కొన్ని ఎగ్జామ్స్ కి మాత్రం మనకి కంప్యూటర్స్ అనే సబ్జెక్ట్ యాడ్ అవుతుందండి. అంటే మనకి ఏంటంటే మేజర్ సబ్జెక్ట్స్ అయితే కనుక మనకి 4 అండి. సో అర్థమెటిక్ ఒకటి, రీజనింగ్ ఒకటి, ఇంగ్లీష్ ఒకటి, జనరల్ అవేర్నెస్ ఒకటి. ఇది ఎప్పుడైనా సరే మనకి ఏంటంటే ఒక 20 నోటిఫికేషన్ పెడితే 1 or 2 ఎగ్జామ్స్ మాత్రమే కంప్యూటర్స్ అనేది యాడ్ అవుద్ది. అంతేగాని అంటే మనకి 4 సబ్జెక్టులు బాగా ప్రిపేర్ అయ్యగలిగితే మనకి నోటిఫికేషన్ అన్ని చాలా ఈజీగా క్రాక్ చేయొచ్చండి. ఇప్పుడు మనందరికీ పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ తీసుకున్నారు అనుకోండి, మీకు ఐడియా ఉంటే కనుక ఇప్పుడు డిఎస్ఏ అని ఒక ఎగ్జామ్ ఉంది కదండి. ఆ ఎగ్జామ్ చాలా మంది రాశారు, 2 మార్క్స్ లో పోయిందని చెప్పారు, 1 మార్క్స్ లో పోయిందని చెప్పారు, కొంతమందికి హాఫ్ మార్క్ లో పోయింది. అంటే వీళ్ళకి పెద్ద ప్రాబ్లం ఏంటంటే కనుక లాస్ట్ 10 years లో 2 times మాత్రమే డిఎస్ఏ నోటిఫికేషన్ జరిగిందండి. అదే విధంగా మీరు చాలా ఎగ్జామ్స్ రాసినప్పుడు నోటిఫికేషన్ ఒకసారి పడుతుందండి. మనకి నోటిఫికేషన్ పడిన తర్వాత ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే దీని రిజల్ట్ వచ్చి ఆ జాబ్ మనకి రావడానికి 2 years కానీ 2.5 years కానీ ఒక్కోసారి 3 years కూడా పడిన రోజులు ఉన్నాయి. అలా కాకుండా మనకి ఏంటంటే ఈ బ్యాంకింగ్ సిలబస్ ఏదైతే ఉందో చెప్పాను కదంటే బ్యాంకింగ్ ప్లస్ ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రిపేర్ అవ్వడానికి జస్ట్ 4 సబ్జెక్ట్స్ సరిపోతాయి. ఆ తర్వాత లాస్ట్ 4 years లో అసలు ఎన్ని నోటిఫికేషన్ పడ్డాయో చూద్దామండి ఒకసారి. జస్ట్ ఏంటంటే మనం ఇమాజిన్ కూడా చేయలేమాట అన్ని నోటిఫికేషన్లు ఉన్నాయి. ఇక్కడ చూడండి ఒకసారి, ఇది 2021 కి సంబంధించిన నోటిఫికేషన్ లిస్ట్ అండి. మనందరికీ తెలిసాను కదండి పిఓ అనే ఎగ్జామ్స్ నోటిఫికేషన్ పడతాయి మనకి, కొన్నేమో క్లర్క్స్ అనే నోటిఫికేషన్ పడతాయి. అదే ఇన్సూరెన్స్ సెక్టర్ లో అయితే మనకి దీన్ని ఏఓ అని కూడా అంటారండి. అదే ఎల్ఐసి అయితే ఏఓ అంటే పదాలు వేరే అయితే ఏదైనా ఉన్నా సరే ఇవన్నీ కూడా ఏంటంటే అరౌండ్ మీకు 75,000 దాటి మాత్రమే శాలరీ ఉంటుందండి. ఒకసారి చూడండి, ఇది 2021 లో మనకి పడిన నోటిఫికేషన్ లో పిఓ నోటిఫికేషన్ అండి. ఇవన్నీ ఎస్బీఐ పడింది, ఐబిఎస్ పడింది, ఐబిఎస్ ఆర్ఆర్బి స్కిల్ ఆఫీసర్ పడింది, ఎన్ఐఏసిఎల్ పడింది, ఆప్కా పడింది, ఐపీపీబీ పడింది, ఎల్ఐసి పడింది, ఐడిబి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా పడింది. సో దీంతో పాటు ఏంటంటే ఇంకా ఇవన్నీ పిఓస్ కూడా పడ్డాయండి. ఏఎస్ఐసి అవ్వచ్చు, ఐబిఎస్ పిఓ అవ్వచ్చు, తర్వాత ఐడిబి అవ్వచ్చు. ఇక తర్వాత ఏంటంటే పీజీడిబిఎఫ్ అని ఉంది కదండి, దీని గురించి ఎవరిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఒకసారి. ఆ తర్వాత కృష్ణా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ పడింది, ఆప్కా పడింది, ఎన్ఐసిఎల్ పడింది, డిసిసిబి పడింది. అంటే దీంట్లో ఒక్కటి మీరు గుర్తుపెట్టుకుంటే కనుక ఈ ఒక్క నోటిఫికేషన్ తప్ప అంటే ఐవిఎస్ ఎస్ఓ తప్ప మిగతా అన్నిటికి జస్ట్ క్వాలిఫికేషన్ వచ్చి మీకు ఏంటంటే ఎనీ గ్రాడ్యుయేషన్. దీంట్లో ఎస్బీఐ పిఓకి అయితే కనుక మీకు కొన్ని ఎగ్జామ్స్ అంటే 1 or 2 ఎగ్జామ్స్ మాత్రం మీకు డిగ్రీ అంటే మన గ్రాడ్యుయేషన్ మినిమం 60% ఉండాలని అడుగుతారండి. అంటే దాని అర్థం ఏంటి, మిగతా ఏ ఎగ్జామ్కి అయినా సరే మీరు జస్ట్ డిగ్రీ పాస్ అయితే సరిపోద్ది, ఏ గ్రూప్ అయినా పర్లేదు. వాళ్ళు మ్యాథ్స్ స్టూడెంట్స్, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఈ ప్రాబ్లమ్స్ కూడా ఏమి ఉండవు. ఈ ఒక్క ఎస్ఓ ఎగ్జామ్కి మాత్రం మనకి ఏంటంటే ఎస్ఓ అంటే స్పెషలిస్ట్ ఆఫీసర్ ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్కి మాత్రం మనకి బీటెక్ లో కొన్ని బ్రాంచెస్కి అలాగే ఎంసీఏ వాళ్ళకి లేకపోతే ఎంబీఏ వాళ్ళకి మాత్రమే ఇది ఎలిజిబిలిటీ ఉంటుందండి. అంటే మిగతా అన్ని ఎగ్జామ్స్ కి కూడా మీరు గ్రాడ్యుయేషన్ ఏం చేసినా సరే ఈ 15 ఎగ్జామ్స్ ఏదైనా రాసుకోవచ్చు. మనకి చెప్పాను కదండి, దీనికి ఏ జాబ్ కొట్టినా సరే మినిమం శాలరీ మీకు 75,000 ఉంటుందండి. జస్ట్ ఇమాజిన్ చేయండి, మనకి ఏ ప్రైవేట్ జాబ్స్ లో అయినా సరే ఏ గవర్నమెంట్ జాబ్స్ లో అయినా సరే 75,000తో శాలరీ స్టార్ట్ అవ్వడం చాలా రేర్ గా ఉంటుందండి. అంటే చూడండి 2021లో మనకి ఎన్ని నోటిఫికేషన్ పడ్డాయండి. అంటే ఈ ఒక్క నోటిఫికేషన్ తీసేసిన మనకి 15 నోటిఫికేషన్ పడ్డాయి. అది ఏంటంటే ఓన్లీ పిఓస్ మాత్రమే. అదే మన క్లర్క్ నోటిఫికేషన్ అనుకోండి, చూడండి క్లర్క్ నోటిఫికేషన్ ఎన్ని పడ్డాయి మనకి, ఇవన్నీ కూడా క్లర్క్స్ అండి. ఎస్బీఐ అవ్వచ్చు, ఐవిఎస్ అవ్వచ్చు, ఆర్ఆర్బి క్లర్క్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే 2021 లో పడిన నోటిఫికేషన్స్ అండి ఇవన్నీ కూడా. సో అంటే మనకి మొత్తం ఎన్ని ఇచ్చాడండి, 25 నోటిఫికేషన్స్ ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటంటే ఈ 25 లోంచి ఒక్క నోటిఫికేషన్ తీసేస్తే సరిపోద్ది. అది కూడా ఏంటి ఎస్ఓ ఎగ్జామ్ కాబట్టి. అంటే మనకి 2021 లో అరౌండ్ మనకి 24 నోటిఫికేషన్ పడ్డాయి. అంటే దాని అర్థం ఏంటంటే మనకి 12 months కి మనకి 24 నోటిఫికేషన్స్ అంటే అప్రాక్సిమేట్ గా మనకి మంత్కి వచ్చేటప్పటికి 2 నోటిఫికేషన్స్ పడుతున్నాడు దాని అర్థం. వీటిలన్నింటికి కూడా ఏంటంటే సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. అంటే సేమ్ ప్యాటర్న్ అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు మీరు పిఓ ఎగ్జామ్ చూసుకున్నారు అనుకోండి, ఫస్ట్ మనకి ప్రిలిమ్స్ ఉంటుంది, ఆ తర్వాత నెక్స్ట్ మనకి ఏంటంటే మెయిన్స్ ఉంటుంది, దాంతో పాటు మనకి ఏంటంటే ఇంటర్వ్యూ కూడా ఉంటుందండి. దేనికి అంటే పిఓకి కానీ ఏఓకి కానీ ఇలాంటి సంబంధించిన ఎగ్జామ్స్కి అయితే కనుక ఈ 3 patterns లో ఎగ్జామ్ ఉంటుంది. అదే మనకి క్లర్క్ ఎగ్జామ్ అనుకోండి, ఈ ప్రాబ్లమ్స్ ఏముండవు, డైరెక్ట్ గా మనకి ఏంటంటే ఏదైతే మీరు క్లర్క్ ప్రిలిమ్స్ రాస్తారో ఆ తర్వాత వెంటనే మెయిన్స్ రాస్తారో డైరెక్ట్ గా మనకి జాబ్ ఇస్తారు. అంటే దాని అర్థం ఏంటి, మీకు ఇక్కడ కానీ ఇదే సేమ్ ప్యాటర్న్. అంటే మనకి ఏంటంటే జస్ట్ 4 సబ్జెక్ట్స్ తో ఇందాక చెప్పాను కదండి
కొన్ని ఎగ్జామ్స్కి అయితే సబ్జెక్ట్స్ అంటే కంప్యూటర్స్ అంటే రేర్గా వస్తుంది కానీ అంటే ఈ 24 ఎగ్జామ్లు కూడా మీకు క్రాక్ చేయాలంటే కనుక జస్ట్ 2 ఎగ్జామ్స్ తీసేసినా సరే అంటే మేబీ ఆ రెండు కూడా ఏముంటుందో ఐబీబీఎస్ ఆర్ఆర్బీ స్కిల్ ఆఫీసర్, ఐబీబీఎస్ ఆర్ఆర్బీ క్లర్క్ లేదా ఆఫీస్ అసిస్టెంట్ అని కూడా అంటారు దాన్ని. ఆ 2 ఎగ్జామ్లు కాకుండా మిగతా 22 ఎగ్జామ్లకి మనకి జస్ట్ 4 సబ్జెక్ట్స్ ఉంటాయి అంతే. అంటే ఈ 4 సబ్జెక్ట్స్ చదువుకుంటే జాగ్రత్తగా మనం 24 ఎగ్జామ్ దాకా రాయొచ్చు. అంటే మంత్కి వచ్చేటప్పటికి ఇక్కడ 2021లో 1 మంత్కి వచ్చి అప్రాక్సిమేట్ గా మనకి 2 నోటిఫికేషన్ పడ్డాయండి. బాగా ఆలోచించండి. ఇందాక ఏం చెప్పాను, డిఎస్సి ఇదే 2 నోటిఫికేషన్లు పట్టడానికి వాళ్ళకి అప్రాక్సిమేట్ గా 10 years పట్టిందండి. ఇక్కడ అదే మనకి బ్యాంక్ సిలబస్ లో అయితే 1 మంత్కి 2 ఎగ్జామ్స్ పడ్డాయి. అంటే పాపం వాళ్ళు చాలా సీరియస్ గా ప్రిపేర్ అవుతారు, బాగా ప్రిపేర్ అవుతారు, నోటిఫికేషన్ ఒకటి వేస్ట్ చేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ చాలా ఈజీ అండి. పైగా ఏంటంటే దీంట్లో మళ్ళీ మనం డిగ్రీ అయిపోయిన తర్వాత వేరే కోర్స్ ఏం చేయట్లేదు కదా, జస్ట్ డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి ఈ 24 ఎగ్జామ్లు ఏదైనా రాసుకోవచ్చు, ఆ ఒక ఎగ్జామ్ తప్ప. నెక్స్ట్ మనం చూసేది ఏంటంటే 2022 నోటిఫికేషన్స్. ఈ 2022లో కూడా మనకి ఎంత చెప్పడం మర్చిపోయాను, మనకు ఆల్రెడీ క్లారిటీ ఉంది కదా. 2021లో కూడా మనకి సెకండ్ కరోనా వచ్చింది. ఆ సెకండ్ కరోనా వచ్చినప్పుడు కూడా మనకి అన్ని నోటిఫికేషన్ పడ్డాయండి. తర్వాత 2022లో అయితే కనుక చెప్పాను కదండి, ఇవన్నీ పిఓ ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా పడ్డాయి. మనకి అప్రాక్సిమేట్గా ఎన్ని పడ్డాయండి, మనకి 16 నోటిఫికేషన్ దాకా పడ్డాయండి. ఇది ఓన్లీ పిఓస్. ఇందాక చెప్పుకున్నాం కదా మనం 75,000 శాలరీ మినిమం ఉంటుంది. అదే క్లర్క్ శాలరీ అయితే మీకు 45,000 ఉంటుందండి. ఈ నోటిఫికేషన్ అని మనం వదిలేస్తున్నాం అండి. జస్ట్ చెప్పాను కదా డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి సంబంధించింది. అదే మనకి నెక్స్ట్ ఏంటంటే ఈ క్లర్క్ ఎగ్జామ్లు అన్ని కలిపి ఇక్కడ చూడండి 24 పడ్డాయండి. అంటే అప్రాక్సిమేట్గా మీకు 2024లో కూడా సేమ్ అంతే. అంటే దాని అర్థం ఏంటి, 24 నోటిఫికేషన్ పడ్డాయి, 12 months ఉంది. అంటే ఇక్కడ కూడా అప్రాక్సిమేట్ ఉందని డైరెక్ట్గా మనకి 2 నోటిఫికేషన్ పడ్డాయి. ఎంతకి మంత్కి వచ్చేటప్పటికి. సో మంత్కి వచ్చేటప్పుడు 2 నోటిఫికేషన్ అంటే సూపర్ కదండి. పైగా ఇంకోటి ఏంటంటే దీంట్లో రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా ఎలా ఉంటుందంటే ఇవాళ మీకు నోటిఫికేషన్ ఇచ్చారండి, అది మనకి మెయిన్స్ ఫస్ట్ ప్రిలిమ్స్ పెట్టి మెయిన్స్ పెట్టి ఇంటర్వ్యూ పెట్టి ఇవన్నీ చేసేటప్పటికి అప్రాక్సిమేట్గా మన రిజల్ట్ ఇచ్చేటప్పటికి మాక్సిమం పట్టే టైం ఏంటంటే 6 months 8 months అండి అంతే. అంతకుమించి మనకి ఎక్కువ టైం పట్టదండి, ఎప్పుడైనా ఏదైనా రేర్ కేసెస్లో తప్ప. అంటే చూడండి ఇక్కడ మనకి ఎవరైనా సరే 2021 2022 ఈ 2 ప్రిపేర్ అయిన వాళ్ళకి మాత్రం 48 నోటిఫికేషన్ పడ్డాయండి. ఎన్ని సంవత్సరాల్లో 2 years అంటే 24 monthsలో 48 నోటిఫికేషన్. మీరు ఆలోచించంటే 48 నోటిఫికేషన్ ఎగ్జామ్స్ రాసినప్పుడు 1 or 2 jobs కొట్టలేమంటే ఈజీగా కొట్టచ్చు. ఇప్పుడు మొత్తం అంతా ఏంటంటే మనకి క్లారిటీగా సబ్జెక్ట్ అంతా తెలుసుకున్నప్పుడు. నెక్స్ట్ ఏంటంటే కనుక 2023. సో ఈ 2023లో కూడా మనకి చూడండి ఇక్కడ మనకి క్లర్క్ పిఓ నోటిఫికేషన్లు అయితే కనుక అప్రాక్సిమేట్గా మనకి 16 పడ్డాయండి. సో దీంట్లో మనకి ఏంటంటే ఎస్ఓ ఎగ్జామ్స్ 2 తీసేసినా సరే ఇందాక చెప్పుకున్నాం కదండి, ఎస్ఓ ఎగ్జామ్స్ అనేది మనకి మళ్ళీ సపరేట్గా అడుగుతారండి. వాళ్ళు బీటెక్లో కొన్ని బ్రాంచెస్కి కానీ ఎంబీఏ వాళ్ళకి కానీ ఎంసీఏకి కానీ అది నోటిఫికేషన్ పట్టి ఉంటుంది. అంటే ఈ తీసేసిన పోని సో 12 నోటిఫికేషన్ ఇక్కడ పడ్డాయి. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే కనుక మనకి ఇవి కూడా ఏంటంటే క్లర్క్ నోటిఫికేషన్ మొత్తం కలిపి 26 పడ్డాయండి. అంటే ఇక్కడ 28 పడ్డాయండి. అంటే పోనీ 4 తీసేసినా ఇక్కడ కూడా అంతేనండి. అంటే 2023లో కూడా మనకి 24 నోటిఫికేషన్ పడ్డాయి. సో 1 or 2 మేము కూడా మిస్ చేయొచ్చు, ఎక్కడన్నా మేబీ ఏమైనా మిస్ అయ్యి ఉండొచ్చు. అంటే పోనీ అలా తీసుకున్నా సరే ఇప్పుడు మనకి ఎన్ని వచ్చినాయంటే 3 yearsకి వచ్చేటప్పటికి 72 నోటిఫికేషన్. అంటే మీరు ఎక్కడ ఎప్పుడు మొదలెట్టినా సరే ఈ నోటిఫికేషన్లు అన్నీ సరే ఎప్పుడైనా సరే కంటిన్యూగా ఉంటున్నాయండి. సారీ ఇంకా ఉన్నాయి చూడండి, ఈ క్లర్క్ నోటిఫికేషన్లోనే ఇవన్నీ పిఓస్ అని పడ్డాయి. సో పిఓసే కదండి. ఇంకా క్లర్క్ నోటిఫికేషన్ చూడండి ఎన్ని ఉన్నాయి, అప్రాక్సిమేట్గా మనకి 37 నోటిఫికేషన్ పడ్డాయండి. ఇప్పుడు ఏ సంవత్సరంలో మనకి 2023లో. ఆ 37లో పోయినా ఇందాక ఎస్ఓల్ 4 తీసేసినా సరే ఒక 33 దాకా నోటిఫికేషన్ పడ్డాయండి. చెప్పాను కదండి అన్నిటికీ కూడా సేమ్ క్వాలిఫికేషన్. సో మరి నెక్స్ట్ ఏంటంటే కనుక 2024 అంటే లాస్ట్ ఇయర్. ఇక్కడ చూడండి లాస్ట్ ఇయర్ మనకి పడిన నోటిఫికేషన్ ఏంటంటే కనుక ఇక్కడ మనకి ఒక 17 వరకు ఏంటంటే పిఓ నోటిఫికేషన్ పడ్డాయి. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే అవే మొత్తం అంతా కలిపి పిఓలు క్లర్క్లు మొత్తం కలిపి 30 నోటిఫికేషన్ పడ్డాయండి. అసలు జస్ట్ ఇమాజిన్ చేయండి ఒకసారి, ఏ సంవత్సరం కూడా మనం తీసుకున్న 4 సంవత్సరాల్లో 2021 దగ్గర నుంచి 22 కానీ 23 కానీ 24 కానీ ఎక్కడా కూడా మనకి సంవత్సరానికి వచ్చేటప్పటికి 24 నోటిఫికేషన్లు తగ్గలేదండి. సో ఇన్ని నోటిఫికేషన్ వదిలేసింది మనం జస్ట్ ఎలా ప్రిపేర్ అవుతున్నాం, ఏదో ఒక ఎగ్జామ్ పట్టుకుంటాం. ఇప్పుడు మనకి వేరే కోర్సులు తీసుకున్నాం అనుకోండి, అవి చాలా ఎక్కువ సబ్జెక్టులు ప్రిపేర్ అవ్వాలి. అంటే అది ప్రిపేర్ అవ్వద్దని నేను చెప్పను, కానీ ఇక్కడైతే సిలబస్ ఈజీ కదండి. జస్ట్ మనం డిగ్రీ వరకు లేకపోతే ఇంటర్లోనే చాలా సబ్జెక్ట్స్ నేర్చుకున్నాం. ఇక జస్ట్ ఏంటి మనకి ఇక్కడ ఉంది, అథమెటిక్ ఉంది, రీజనింగ్ ఉంది, ఇంగ్లీష్ ఉంది, జనరల్ అవేర్నెస్ ఉంది. చెప్పాను కదండి ఇది రేర్ కండిషన్, కానీ కంప్యూటర్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి కొన్ని ఎగ్జామ్స్కి అయితే. అంటే 4 సబ్జెక్టులు ప్రిపేర్ అయితే మీరు ఈ అన్ని ఎగ్జామ్స్ రాసుకోవచ్చండి. సో ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఇంకొక చూడండి ఒకసారి, మొత్తం టోటల్గా ఇచ్చింది ఏంటంటే కనుక లాస్ట్ 4 yearsలో ఇచ్చిన నోటిఫికేషన్ క్లర్క్స్ ఎన్ని పడ్డాయి, పిఓస్ ఎన్ని పడ్డాయి, తర్వాత నెక్స్ట్ ఏంటంటే టోటల్ ఎన్ని పడ్డాయి అంటే 118 ఉన్నాయి. దీంట్లో పోనీ అప్రాక్సిమేట్గా కొన్ని జాబ్స్ అది ఎస్ఓలో ఎన్ని తీసేసినా సరే 100 నోటిఫికేషన్ పడ్డాయండి.
అంటే మరి అయినా సరే మనకి ఎందుకు జాబ్ రావట్లేదు దీంట్లో ఒకే ఒక రీజన్ ఏంటంటే కనుక దీని ప్రిపరేషన్ మనం ఎవరం కూడా ఏంటంటే కనుక సరిగ్గా చేయట్లేదండి. ఎందుకు చేయట్లేదంటే కనుక మనకి నోటిఫికేషన్ అన్న విషయం చాలా మందికి తెలియదండి, స్టిల్ ఇప్పటికీ తెలియదు. ఇప్పుడు మా దగ్గర కొంతమంది స్టూడెంట్స్ ఒక జాబ్ కొడతానికి ఇబ్బంది పడతాం కదండి, మా దగ్గర కొంతమంది స్టూడెంట్స్కి అయితే 5 జాబ్స్ కూడా వచ్చిన ఉన్నారు. అంటే రీజన్ ఏంటి, కొంతమంది 5 జాబ్స్ ఎందుకు వస్తున్నాయి, అదే కొంతమంది స్టూడెంట్స్కి ఏంటంటే ఒక జాబ్ కూడా ఎందుకు రావట్లేదు అంటే రీజన్ ఏంటంటే ఆ ప్యాటర్న్ తెలియకండి అంతే. సో మీరు ప్రిపరేషన్ చేసినప్పుడు కూడా చాలా వీడియోస్లో చెప్పాను, మీరు ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, ఇప్పుడు మీరు కోచింగ్ సెంటర్ జాయిన్ అవ్వరు, అది వాటర్ మేబీ ఎక్కడైనా జాయిన్ అవ్వండి. ఆ జాయిన్ అయినప్పుడు మీరు ఏంటంటే ఫర్ సపోజ్ మీరు January 1 జాయిన్ అయ్యారు, ఆ జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే 4 months 4.5 months కోర్స్ నేర్పిస్తారు కదండి. ఆ నేర్పించినప్పుడు 1.5 month నుంచి మీరు ఏం చేయాలంటే జనరల్ అవేర్నెస్ కూడా ప్రిపేర్ అవుతూ మొదలెట్టాలి. ఆ తర్వాత 3 months అయిపోయిన తర్వాత మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ ఏంటంటే మనకి ప్రిలిమ్స్ క్వశ్చన్ ఇచ్చారు అనుకోండి, ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ లో క్వశ్చన్ ఇచ్చాడు, సో అది మనకు ఒక క్వశ్చన్ ఏది ప్రిలిమ్స్ లో అయితే, కాంపిటీషన్ లో క్వశ్చన్ ఇచ్చాడు, ప్రిలిమ్స్ లో క్వశ్చన్, ఈ 2 క్వశ్చన్లు కలిపితే అదే మెయిన్స్ క్వశ్చన్ అండి. సో కొంచెం ట్రికీగా ఉంటుంది తప్పించి మెయిన్స్ పెద్ద కష్టమేం కాదండి. కొంతమందికి ఏంటంటే ఈ ఎగ్జామ్స్ అయిపోవాలి అలాగేం ప్రిపేర్ అవ్వకండి. అదే మరి మెయిన్స్ కి మనకి ప్రిలిమ్స్ కి 1 year 1.5 year పట్టేసింది అనుకోండి, ఖచ్చితంగా మెయిన్స్ కి 3 years పట్టేస్తుందండి. అలా కాదు, ఫస్ట్ నుంచి మీరు ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలంటే చెప్పాను కదండి, జనరల్ అవేర్నెస్ ఫస్ట్ నుంచి ప్రిపేర్ అవ్వండి. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే కనుక నెక్స్ట్ ఎలా చేయాలంటే మనం 3 months నుంచి ఇంకా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉందో అప్పుడు మాత్రం ముందు మనం ప్రిపేర్ అవ్వాలి. లాస్ట్ వీడియో కూడా చెప్పారు, ఇక్కడ ఏంటంటే కనుక ప్రిలిమ్స్ అయిపోయినట్టు మనం ఏంటంటే వెయిటేజ్ల గురించి కటాఫ్ల గురించి పట్టించుకోకండి, జస్ట్ ముందరే ప్రిపేర్ అవ్వమని చెప్పాను కదండి. ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోండి. అంటే నేను నోటిఫికేషన్ పడినట్టు చాలా మంది తెలియదు కాబట్టి వీడియో చేశాను. సో ముందర మీరు ఏంటంటే ఈ వీడియోలో చేసినట్టుగా ఏంటంటే ఈ నోటిఫికేషన్ పడుతున్నాయి కాబట్టి ప్రతి సంవత్సరం ఎప్పుడు తగ్గవండి. చాలా మంది ఏం చేస్తారంటే కొన్ని బ్యాంక్స్ మెర్జ్ అయిపోతున్నాయి, కొన్ని బ్యాంక్స్ ఇప్పుడు చూడండి SBI ఉంది, ఈ వరకు SBIలో చాలా ఉంది, ఇప్పుడు మొత్తం కలిపి అంతా SBI ఒకటి చేశాడు. ఇప్పుడు మీకు ఐడియా ఉంటే కనుక రూరల్ బ్యాంక్స్ చాలా బ్యాంక్స్ ఉండి ఇప్పుడు అవి కూడా చేసి ప్రతి స్టేట్కి ఒకటి పెట్టారండి. ఇప్పుడు తర్వాత IBPS లో మనకి ఏంటంటే చాలా వరకు బ్యాంక్స్ ఉంది, ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ లేదు కదండి. అలా ఇప్పుడు అన్ని బ్యాంక్స్ ఇన్వెస్ట్ అయినా సరే ఒకే నేమ్తో ఉన్నా సరే ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే రావడం మానదు. ఎందుకంటే మన బ్యాంకింగ్ లో యూసేజ్ ఎక్కువ ఉంటుంది, ఆ తర్వాత వాళ్ళు బ్రాంచ్లు పెడతానే ఉంటారు కాబట్టి ఈ నోటిఫికేషన్ ఇంకో 5 years వరకు ఏ ప్రాబ్లం ఉంటుందండి. ఈ లోపలనే ఖచ్చితంగా గెట్ ఇన్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే బయట చాలా వరకు ప్రైవేట్ జాబ్స్ లో మీకు ఏంటంటే అసలు పొజిషన్ బాగోలేదండి, లేదా డౌట్ వచ్చింది అనుకోండి, మీకన్నా ఒక 5 years ముందరగా మీకన్నా 5 years పెద్దవాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళని కన్సల్ట్ చేస్తే డౌట్ చెప్తారు మీకు. చాలా మంది ఏంటంటే ఈ జాబులు రావు ఇవన్నీ చెప్తారు, అదంతా కదలండి. సో ఫస్ట్ ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటంటే మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అయితే ఇన్ని జాబ్స్ అంటే క్రాక్ చేయడం చాలా ఈజీ. ఎందుకంటే ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక ఎగ్జామ్ రాసి బయటకు వచ్చారు, ఓ ప్రిలిమ్స్ రాశారు, జస్ట్ మీకు అక్కడ కట్ ఆఫ్ ఒక 70 ఇచ్చాడు అనుకోండి, మీకు 30 మార్కులు వచ్చినాయి అనుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ఎగ్జామ్ రాసినప్పుడు కూడా 30 అయితే రావు కదండి, ఎందుకంటే గ్యాప్ ఉంటుంది కదా, దీనికి మనకు అలౌట్ అవుద్ది. సో కనీసం 40-45 మార్కులు వస్తాయి. అలా మీరు ఏంటంటే కనీసం ఒక 10 మెయిన్స్ ప్రిలిమ్స్ రాసేటప్పటికి ఇది క్రాక్ చేసేలా చూసుకోవాలి. ఈ క్రాక్ చేసి బాగా చదువుతున్నప్పుడే వెంటనే మెయిన్స్కి ప్రిపేర్ అయిపోండి. సో నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను స్ట్రాటజీ ఎలా ఉంటుందో అంతా చూసుకోండి ఒకసారి. అంతేగాని మాకు ఈ రావు అనుకుంటే కనుక ప్రైవేట్ జాబ్స్లో కూర్చుంటే చాలా కష్టం. అలాగని చెప్పేసి అందరికీ గవర్నమెంట్ జాబ్స్ వస్తాయంటే కనుక నేను కూడా రావని చెప్తాను. మీ ప్రిపరేషన్ మాత్రం స్ట్రాంగ్గా చేస్తేనే అది గెయిన్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఉంటాయండి. అంతేగాని మీరు ఏదో నార్మల్గా ప్రిపేర్ అయితే మాత్రం ఈ ఫీల్డ్కి రాకండి. సో తర్వాత మాత్రం చాలా ఇబ్బంది పడతాం లేకపోతే. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ మనకి యూట్యూబ్లో కొన్ని షార్ట్స్ ఉంటాయి కదా, దాంట్లో కూడా కొన్ని వీడియోస్ పెడుతున్నాం చూడండి ఒకసారి. తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక కొత్తగా ఒక యాప్ని క్రియేట్ చేస్తున్నాం, అది మీకు ఏంటంటే విత్ ఇన్ ఒక 15 days యాప్ కూడా వస్తుంది మనకి, Shine@, 365 యాప్ ఉంటుంది. సో దాంట్లో ఏంటంటే కనుక కొన్ని ఫ్రీ కంటెంట్ ఉంటుంది, కొన్ని పెయిడ్ కంటెంట్ ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే కనుక మీకు ఏమైనా డౌట్స్ వస్తే మాత్రం ఇక్కడ నాకు వాట్సాప్ నెంబర్ ఉంటుంది కదండి, ఆ నెంబర్కి ఏంటంటే కనుక డిస్ప్లే నెంబర్కి మెసేజ్ పెట్టండి, లేదా కాల్ చేయండి, నేను ఫ్రీగా ఉన్నప్పుడు మీకు కాల్ బ్యాక్ చేస్తాను. కాకపోతే ఏంటంటే ప్రిపరేషన్ మాత్రం స్ట్రాంగ్గా చేయండి. కొంతమంది నెగిటివ్ మెంటాలిటీ పీపుల్ ఏమంటారంటే ఆడవరకు 3 years పట్టిందని చెప్తున్నారండి. సో ఓకే కరెక్ట్ 3 years పట్టిందంటే దాని అర్థం ఏంటి, 3 years జాబ్ రావడం పట్టిందంటే ఏ మిస్టేక్స్ చేశారని. సో ఒకళ్ళు 6 months రావచ్చు, ఒక 3 years రావచ్చు, అంటే అది ఇండివిజువల్ మనిషిని బట్టి ఉంటుందండి అది. సో నాకున్న అవగాహన ప్రకారం అయితే ఒక 1 year అనేది కరెక్ట్గా ప్రిపేర్ అవ్వగలిగా, అంటే ఇంకా సండేస్ ఉండకూడదు, ఫెస్టివల్స్ ఉండకూడదు, అలా ప్రిపేర్ అయితే 1 yearలో క్రాక్ చేయడం పెద్ద కష్టం కాదండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఫోన్ చేయండి చెప్తారు, లేకపోతే వాట్సాప్ చేయండి చూస్తారు ఒకసారి. ఓకే, థ్యాంక్ యూ.